కళ్యాణ్ పిలవగానే వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీ అందరి సపోర్ట్, మీ అందరి లవ్ తనకి చాలా నీడెడ్. అండ్ కళ్యాణ్ చాలా అంటే చాలా బాగుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కళ్యాణ్ పడాలని అనిపించే ఫ్రెండ్స్ కి, ఫ్యాన్స్ కి అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. వాడు ఎప్పటికీ నా కోతి ఫ్రెండ్, ఎప్పటికీ అలానే ఉండాలి అండ్ చాలా మంచి సక్సెస్ రావాలి అండ్ లైఫ్ లో చాలా మంచిగా గ్రో అవ్వాలి. బర్నీ గారు కూడా కళ్యాణ్ గురించి చాలా బాగా చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే తను ఏదైతే నమ్ముతాడో దాన్ని స్టెప్ బై స్టెప్ నిదానంగా కామన్ కంపోజ్డ్గా సాధిస్తాడు. అదే మనం బిగ్ బాస్లో చూసారు మీరు, ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా కామ్గా కంపోజ్డ్గా ఎక్కువగా మాట్లాడకుండా ఎప్పుడు ఏది మాట్లాడాలో అదే మాట్లాడుతూ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయ్యాడు. ఇప్పుడు లైఫ్లో కూడా అదే చేస్తున్నాడు. ఆత్రపడిపోకుండా నిదానంగా యాది కరెక్ట్గా మనకు సూట్ అవుతుందో దాన్ని చేస్తూ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అయితే ఓకే చేసి రిలీజ్కి రెడీ అయింది. నెక్స్ట్ ఇది హిట్ అయిన తర్వాత బిగ్ స్క్రీన్ మీద కూడా మనం చూస్తాం. అందుకే నాకు కళ్యాణ్ అంటే ఇష్టం. ఎక్కువగా ఆత్రపడ్డు కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటాడు. చూసారుగా వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకటేష్ రియాక్షన్స్. ఇది నిన్న కళ్యాణ్ మూవీ ఏదైతే ఉందో అది ప్రీమియర్ అయితే వేశారు. దానికి సంబంధించి బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ అలాగే అగ్ని పరీక్ష సీజన్ 1 కంటెస్టెంట్స్ అందరూ వచ్చారు. ఇక్కడ రీతు కానీ, డీమన్ కానీ, తనుజ కానీ వీళ్ళందరూ కూడా వచ్చి సపోర్ట్ చేశారు. చెప్పే కదా నేను, కళ్యాణ్ ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అందరూ వస్తారు. ఇప్పుడు ఎందుకంటే అగ్ని పరీక్షలో ఎవరిది ఏ ప్రాజెక్ట్ జరిగినా, ఏ ఓపెనింగ్ ఉన్నా, ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 9లో ఎవరు ఏ ప్రాజెక్ట్ చేసినా కళ్యాణ్ వెళ్ళి సపోర్ట్ చేశాడు. అందుకే అందరూ వచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పిన. కానీ ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమంది వచ్చారు. ఆకాష్ పురి కానీ, అలాగే గౌతమ్ కృష్ణ కూడా వచ్చాడు. ఇంతకుముందర సీజన్ 9లో మీరు చూసుకుంటే కళ్యాణ్ గౌతమ్ కృష్ణ గురించి మాట్లాడాడు. అంతకుముందర నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, యష్మి వీళ్ళందరూ ఒక గ్రూప్ లాగా ఉన్నారు. ఈ పక్క గౌతమ్ కృష్ణ సింగిల్గా ఉన్నాడు. అతను వాళ్ళని ఎదిరించేసరికి మంచి ఫేమ్ వచ్చింది. దాన్నే రన్నరప్గా నిలిచాడు ఆ సీజన్లో అని చెప్పాడు కదా. ఆ తర్వాత అలాగే ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసినట్టున్నాడు. గౌతమ్ కూడా కళ్యాణ్ గురించి చాలా బాగా చెప్పాడు. ఒక్కో మెట్టే ఎదుగుతూ చాలా పైకి ఎదుగుతున్నావు, ఇప్పుడు ఈ మూవీ కూడా సక్సెస్ అవుతుంది, అలాగే నిన్ను సిల్వర్ స్క్రీన్ మీద కూడా చూడాలని ఉందని చాలా బాగా చెప్పాడు. ఆ తర్వాత అర్జున్ కళ్యాణ్ వచ్చాడు, ఆకాష్ పురి గారు చెప్పారు. ఇలా అందరూ సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు తనుజ వచ్చేసి ఏం చెప్పిందంటే చాలా బాగుంది, 30 మినిట్స్ అప్పుడే అయిపోయింది అనుకున్నా, అంత బాగుంది, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పింది. ఇంకా ఆ తర్వాత డీమన్ అయితే ఇంకా చాలా బాగా చెప్పాడు. డీమన్ సపోర్ట్ చేయలేదు అని ఎవరైతే అన్నారో వాళ్ళకి, నా అన్న, నా బ్రదర్, నా తమ్ముడు అలాంటి వాడు, మీరందరూ కళ్యాణ్కి సపోర్ట్ చేయాలి, ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలి, ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్కి అదే బిగ్ స్క్రీన్ మీద కళ్యాణ్ని చూడాలి అని డీమన్ అయితే చెప్పాడు. ఆ తర్వాత రీతు వచ్చేసి తను ఎప్పుడు నా కోతి ఫ్రెండే, తను ఏ ప్రాజెక్ట్ చేసినా సక్సెస్ అవ్వాలి, నెక్స్ట్ అందరూ బిగ్ స్క్రీన్ మీద కళ్యాణ్ని చూడాలనే చెప్పారు. కళ్యాణ్ది ఇది ఫస్ట్ ప్రాజెక్టే అయినా ఆయన డిఓపి డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన మంచి ప్లానింగ్ ఉన్నట్టుంది. ఆయనకి షూటింగు ఏదైతే 10 డేస్లో కంప్లీట్ చేశాడో ఆ తర్వాత దాని టైం తీసుకొని చెక్కి ఒక మూవీ లాగా తయారు చేసి దాన్ని ఈటీవీ విన్కి ఇచ్చి ఆ తర్వాత చాలామంది సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్ళి ప్రమోట్ చేపిస్తున్నారు. శివాజీ గారు కానీ చాలామంది దగ్గరికి అయితే వెళ్ళాడు. హీరోస్ దగ్గర కూడా చాలామందికి అయితే వెళ్ళాడు. ఆ టీజర్ చూపించి, ట్రైలర్ చూపించి దాన్ని ప్రమోట్ చేసే విధానం ఏదైతే ఎస్ఎస్ రాజమౌళి గారు మూవీ తీసి దాన్ని ప్రమోట్ చేస్తారు చూడండి, అలా ఆయన కళ్యాణ్ కంటే ఈయన ఎక్కువ తపన పడుతున్నాడు. ఇది హిట్ కావాలి, నేను కూడా కళ్యాణ్తో పాటు నాకు కూడా ఇంకా నెక్స్ట్ ఛాన్సెస్ ఎక్కువగా వస్తాయి అని నమ్మినట్టున్నాడు. అందుకే ఆయన చాలా కష్టపడి దీన్ని ఒక్కో స్టెప్పే కళ్యాణ్ కంటే ఎక్కువ ప్రమోషన్లో కష్టపడుతున్నాడు అనే చెప్పాలి. ఇంకా మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆయన గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ రేపైతే ఈ మూవీ ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది, సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. నాకు తెలిసి ఈ నైట్ 12కి అయితే అప్లోడ్ చేస్తారు అనుకుంటా, చూద్దాం. నన్నైతే ప్రీమియర్స్ జరిగింది, ప్రీమియర్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా రేపు మన అందరం చూడబోతున్నాం. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, అగ్ని పరీక్ష అయినా బిగ్ బాస్ సీజన్ 9 అయినా అందులో ఉన్నప్పుడు గేమ్స్ ఆడాలి, వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకోవాలి. ఎందుకంటే బయటకు వచ్చి కొట్టుకోలేరు కాబట్టి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటారు, అప్పటికప్పుడే కలుస్తారు. లేకుంటే అప్పుడు కలకపోయినా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తూనే ఉంటారు, అప్పుడు ఫ్రెండ్స్ అయిపోతారు. వాళ్ళ జర్నీని అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటారు. బిగ్ బాస్ చూసి ఎవరైతే ఫ్యాన్స్ అయ్యారో తనుజాకి సపరేట్గా, కళ్యాణ్కి సపరేట్గా, డీమన్కి సపరేట్గా, రీతు సపరేట్గా వాళ్ళు ప్రాజెక్ట్ చేసినప్పుడు వీళ్ళు నెగిటివ్ చేయడం, వీళ్ళు చేసినప్పుడు వాళ్ళు నెగిటివ్ చేయడం చేస్తే ఇద్దరూ ఎదగరు. అదే చెప్తున్నా, ఎవరు ప్రాజెక్ట్ వచ్చినా సపోర్ట్ చేయండి. మీకు సపోర్ట్ చేయడం ఇష్టం లేకపోతే సైలెంట్గా ఉండుకోండి. దాని పాటుకి అది హిట్ ఫ్లాప్ ఏదో ఒకటి అవుతుంది. అంతేగాని బాగున్న దాన్ని తొక్కుదామని చూస్తే మీ వాళ్ళకు కూడా నష్టం అవుతుంది.